బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధత నెలకొంది. సమ్మెకు సై అంటూ ప్రకటించిన కార్మిక సంఘాలు ఇప్పుడు తలోదారి వెతుక్కుంటున్నాయి. ఇప్పటికే 4 కార్మిక సంఘాలు తాము సమ్మెకు దూరంగా ఉంటామని ప్రకటించేశాయి. ఇవాళ మరో కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహం మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్కి వివరించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని వారిని మంత్రి విజ్ఞప్తి చేశారు. సమ్మె విషయంలో ఏకతాటిపై నడుస్తామని, కార్మికుల సమస్యల పరిష్కారమే తమకు ముఖ్యమని చెప్పాయి సంఘాలు. ఇప్పుడు విడివిడిగా మంత్రితో మంతనాలు జరపడంతో సమ్మె సందిగ్ధంగా మారింది. తెలంగాణలో ఆర్టీసీ సమ్మెపై సందిగ్ధత నెలకొంది. సమ్మెకు సై అంటూ ప్రకటించిన కార్మిక సంఘాలు ఇప్పుడు తలోదారి వెతుక్కుంటున్నాయి. ఇప్పటికే 4 కార్మిక సంఘాలు తాము సమ్మెకు దూరంగా ఉంటామని ప్రకటించాయి. ఇవాళ మరో కార్మిక సంఘం ఐఎన్టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహం మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్కు వివరించారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని, సమ్మె ఆలోచన విరమించుకోవాలని వారిని మంత్రి విజ్ఞప్తి చేశారు. సమ్మె విషయంలో ఏకతాటిపై నడుస్తామని, కార్మికుల సమస్యల పరిష్కారమే తమకు ముఖ్యమని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. ఇప్పుడు విడివిడిగా మంత్రితో మంత్రాలు జరపడంతో సమ్మె సందిగ్ధతగా మారింది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఆర్కే లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చూస్తున్నాం సమ్మెకు సైరన్ అయితే మోగింది, కానీ 4 కార్మిక సంఘాలు సమ్మె నుంచి తప్పుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు మొత్తంగా ఏం జరగబోతుంది? మంత్రితో చర్చలు ప్రారంభమయ్యాయా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, మరి కాసేపట్లో ఏదైతే ఆర్టీసీ సమ్మెకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా 5 కార్మిక సంఘాలు, అంటే నిన్న 4 కార్మిక సంఘాలు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అవ్వడం జరిగింది. కార్మిక సంఘాలకు సంబంధించిన సమ్మె ఏదైతుందో దాని నుంచి మేము బయటకు వస్తున్నాము, పూర్తిగా ప్రభుత్వానికే మద్దతు ఇస్తున్నామంటూ కూడా రాజిరెడ్డి కలవడం జరిగింది. ఆ కార్మిక సంఘం కలవడం జరిగింది. ఆ కార్మిక సంఘం తమ డెసిషన్ ని మధ్యాహ్నం 2 గంటలకు చెప్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా ఐఎన్టీయూసీ కూడా ఈ సమ్మెలో పాల్గొనే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు 11 గంటలకు సెక్రటేరియట్ లో ఇప్పుడు ప్రస్తుతం జేఏసీ ఏదైతుందో ఆర్టీసీ కార్మిక జేఏసీ, ఆ ఆర్టీసీ కార్మిక జేఏసీతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చలు అయితే జరపబోతున్నారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఎండీ కూడా సజ్జనార్ గారు కూడా ఇప్పటికే అక్కడికైతే చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో 11 గంటలకు చర్చలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఈ చర్చలకు సంబంధించి ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ల విషయంలో మాత్రం పట్టుబడుతున్నారు. ప్రధానంగా 5 డిమాండ్ల పట్ల మాత్రం ఒక క్లారిటీ రావాల్సిందేనంటూ చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం ఆర్థిక అంశాలకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీనిపైన వెంటనే నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులు విలీనం చేయడం అనే అంశం ఉందో దానిపైన మాత్రం కొంత సమయం కావాలి. మిగతావన్నీ కూడా పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విడతల వారీగా తీరుస్తామంటూ కూడా చెప్పే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంటర్నల్ సోర్సెస్ ప్రకారం కూడా మనకి అందుతున్న సమాచారం మేరకు అయితే ఖచ్చితంగా సమ్మెని వీలైనంత వరకు కూడా సమ్మెలోకి వెళ్లకుండా ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన కార్మిక సంఘాలకు సంబంధించిన యూనియన్ గుర్తింపు, అలాగే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో గతంలో కేసీఆర్ హయాంలో వాటన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది. మళ్లీ వాటిని పునరుద్ధరించాలంటూ కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. కాబట్టి ఆ డెసిషన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఏ డెసిషన్ తీసుకున్నా కూడా రాతపూర్వక హామీ ఇస్తే మాత్రమే తాము సమ్మె నుంచి బయటకు వస్తాము, రాతపూర్వక హామీ ఇవ్వకపోతే సమ్మె చేస్తామంటూ కార్మిక సంఘాలు చెప్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో చర్చలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. చర్చలపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ ఆర్కే.